ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో పాలిసెట్ 2026 నుంచి చాప్టర్ 3 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచి ఆల్రెడీ టాపిక్ అండ్ అలాగే కొన్ని మోడల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ అనేవి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్? ఇక్కడ ఇచ్చిన మనకి 4 ఆప్షన్స్లో లీనియర్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దట్టు 1 వేరియబుల్ అయి ఉండాలి అది. సో ఇక్కడ మనకి XY 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఆప్షన్ ఏ కాదు. అండ్ అలాగే ఇక్కడ x², ఇక్కడ కూడా x² ఉంది. సో x² అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో లీనియర్ ఈక్వేషన్ ఏముంది? 2t - 1 = 5 - 2t. దట్టు 1 వేరియబుల్ మాత్రమే ఉంది. సో మనకి అడిగిన కండిషన్ ప్రకారం లీనియర్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ m ఫర్ విచ్ ద లీనియర్ ఈక్వేషన్ mx - y = 2 అండ్ 6x - 2y = 3 హ్యాజ్ ఏ యూనిక్ సొల్యూషన్ ఈజ్. ఇక్కడ మనకి ఇచ్చిన 2 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి యూనిక్ సొల్యూషన్ కలిగి ఉంటే మనం m వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు యూనిక్ సొల్యూషన్ ఉంటే ఆ లైన్స్ ఏం లైన్స్ అవుతాయి? సో ఏవైనా 2 లైన్స్ అనేవి యూనిక్ సొల్యూషన్ కలిగి ఉంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అవుతుంది. సో ఇక్కడ a1 అంటే ఏంటి? m. సో m/a2 వాల్యూ ఎంత? 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 వాల్యూ -1 అలాగే b2 వాల్యూ -2. సో ఇట్స్ m/6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/2. ఈ 6 అనేది ఇక్కడ mకి డినామినేటర్లో ఉంది. RHSకి చేంజ్ చేస్తే ఏమవుతుంది? న్యూమరేటర్కి వెళ్తుంది. సో ఇట్స్ 6/2 అంటే ఎంత? 3. సో m ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. సో మరి ఆప్షన్ ఏ m ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ x + 2y + 7 = 0 అండ్ 3x + 6y + 1 = 0. మనకి ఇక్కడ 2 లైన్స్ అనేవి ఇచ్చారు. వాటికి మనం యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు కూడా మనం ఏమి చేస్తాము? a1/a2, b1/b2, c1/c2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి వాటి మధ్య ఉన్న రిలేషన్ బట్టి యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచి a1/a2, b1/b2, c1/c2 అనే వాల్యూస్ తీసుకున్నాం మనం. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. దేర్ఫోర్ ద లైన్స్ ఆర్ ప్యారలల్. ఎప్పుడైతే a1, a2, b1, b2 రేషియోలు ఈక్వల్ అయ్యి c1, c2 రేషియో ఈక్వల్ అవ్వదు, ఆ లైన్స్ని ఏమని పిలుస్తాం మనం? ప్యారలల్ లైన్స్ అంటాం. సో ప్యారలల్ లైన్స్ మధ్య యాంగిల్ ఎంత? 0 degrees. సో ఆప్షన్స్లో 0 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ ఏ 0 degrees ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ax + by = c అండ్ px + qy = r హ్యాస్ యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ అంటే ఆల్రెడీ మనం ఇందాకడే ముందు సమ్లో సెకండ్ వన్లో చేసాం. ఏం చేసాం? a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో ఇక్కడ మనకి కళ్ళు మూసుకుని నాట్ ఈక్వల్ టు ఎక్కడుందో అదే మన ఆప్షన్ అని మనం టిక్ చేసేసుకోవచ్చు. బట్ ఒక్కసారి రీచెక్ చేసుకుందాం చూడండి. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. a1 వాల్యూ ఎంత? a అండ్ అలాగే a2 వాల్యూ p అండ్ అలాగే b/q. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. a ఇంటూ q ఈజ్ నాట్ ఈక్వల్ టు b ఇంటూ p. సో aq ఈజ్ నాట్ ఈక్వల్ టు bp ఎక్కడుందో చూడండి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ x = 0 అండ్ x = 5 హ్యాజ్. ఓకే, ఇక్కడ మనకి 2 లైన్స్ ఇచ్చారు. పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటవి? x = 0 అండ్ అలాగే x = 5. వాటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని అడుగుతున్నారు. నో సొల్యూషన్స్, 2 సొల్యూషన్స్, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్, 1 సొల్యూషన్. సో ఇక్కడ మనకి ఇచ్చిన లైన్స్ అనేవి x = 0, x = 5 హ్యాస్ 2 సొల్యూషన్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. If 2 railway tracks are defined by the parallel lines. ఓకే, రైల్వే ట్రాక్స్ అనేది ప్యారలల్ లైన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. 2x + ky = 1 అండ్ 3x + 5y = 7 ఆర్ ప్యారలల్. దెన్ k = 2. సో ఈ 2 లైన్స్ ప్యారలల్ అయితే మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ప్యారలల్ లైన్స్ అనగానే కండిషన్ ఏంటి? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. సో మనం ఇప్పుడు ఆ కండిషన్ యూజ్ చేసి ఆన్సర్ చేద్దాం. a1/a2 = b1/b2 is not equal to c1/c2. 2/3 = k/5 is not equal to -1/-7. That means 2/3 = k/5. So k = 10/3. మరి ఆప్షన్స్లో 10/3 ఉందా చూడండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x = 7 ఈజ్ ఏ లైన్.
సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఒకసారి. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ప్యారలల్ టు వై యాక్సిస్, పాసెస్ త్రూ ద ఆరిజిన్, పాసెస్ త్రూ 0,7. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 0,0, పాసెస్ త్రూ ద ఆరిజిన్ అంటే ఇక్కడ నుంచి కదా పాస్ అవ్వాలి, 0,0 నుంచి వెళ్తుందా లేదు. ఎక్స్ ఈక్వల్ టు 7 అంటే లైన్ ఇక్కడెక్కడో ఉంటుంది, 1 2 3 4 5 6 7. సో ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉందా, లేదు, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. సో ఆప్షన్ బి ప్యారలల్ టు వై యాక్సిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అండ్ ఎంఎక్స్ ప్లస్ ఎన్వై ప్లస్ పి ఈక్వల్ టు 0 ఆర్ కన్సిస్టెంట్, దెన్ బి ఇంటూ ఎం ఈక్వల్ టు. 2 లైన్స్ అనేవి కన్సిస్టెంట్ లైన్స్ అయితే కండిషన్ ఏం తీసుకుంటాం మనం, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. సో ఇక్కడ మనం a/m ఈక్వల్ టు b/n అండ్ అలాగే c/p. ఇప్పుడు మనం కండిషన్తో సమ్ చేద్దాం చూడండి. a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. సో ఇట్స్ a/m ఈక్వల్ టు b/n ఈక్వల్ టు c/p. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని కన్సిడర్ చేద్దాం. ఎందుకు మేడం ఈ రెండే తీసుకోవాలి, ఇక్కడ చూసుకున్నట్టయితే బీసీఎన్పి ఉన్నాయి, ఇవి రెండు తీసుకుంటే నేను బీసీఎన్పి. కానీ ఇక్కడ మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం అసలు, బిఎం. సో ఇక్కడ బిఎం రెండు ఉన్నాయా, సో ఫస్ట్ 2 కన్సిడర్ చేసుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏఎన్ ఈక్వల్ టు బిఎం, అంటే బిఎం అంటే ఎంత ఇప్పుడు ఏఎన్. మరి ఆప్షన్స్లో ఏఎన్ ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ ఏ ఫర్ విచ్ ద system of equations 2x plus 3y equal to 5 and 4x plus ay equal to 10 has infinity number of solutions. ఓకే, ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉన్నాయంటే సేమ్ కన్సిస్టెంట్కి మనం ఏదైతే తీసుకుంటామో అదే కండిషన్ తీసుకుంటాం. a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. దట్ మీన్స్ 2/4 ఎంత, 1/2. అండ్ అలాగే 3/a 5/10 ఎంత, 1/2. అంటే 3/aని 1/2కి ఈక్వల్ చేయాలి. 3/aని 1/2కి ఈక్వల్ చేస్తే ఏ ఎంత వస్తుంది, 6 వస్తుంది. ఒకసారి చూడండి ఎలా చేసామో. 2/4 ఈక్వల్ టు 3/a ఈక్వల్ టు 5/10. దట్ మీన్స్ 1/2 1/2. సో 3/a ఈక్వల్ టు 1/2, a ఈక్వల్ టు 3 2 6. సో ఆప్షన్ సి 6 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, సాల్వ్ x ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0 అండ్ అలాగే 3x మైనస్ 2y ప్లస్ 7 ఈక్వల్ టు 0. మనం నార్మల్గా 10th క్లాస్లో ఇటువంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేసామో అయితే సబ్స్టిట్యూషన్ మెథడ్ లేదంటే ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేసాం. సో మనకి ఈజీగా ఏ మెథడ్ ఉంటే మీకు ప్రాపర్గా ఏదొచ్చు స్పీడ్గా ఏ మెథడ్లో అవుతుంది అనుకుంటే ఆ మెథడ్ యూస్ చేయండి, నో ప్రాబ్లం, సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్తో చేస్తున్నాను. x ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0, 3x మైనస్ 2y ప్లస్ 7 ఈక్వల్ టు 0, 2y క్యాన్సిల్. సో ఇట్స్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -1. సో ఆప్షన్స్లో x ఈక్వల్ టు -1 ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. సో మనం ఇప్పుడు ఫుల్గా సమ్ చేయడానికి మనం ఏమి 8 మార్క్స్కి 4 మార్క్స్కి చేయట్లేదు కదా, మ్యాక్సిమం ద షార్ట్ ట్రిక్స్ వెతుక్కుంటూ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు x వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి y వాల్యూ ఎంత వచ్చింది, 2. సో -1, 2 ఎక్కడుంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ k for which the system of equations 3x plus 5y equal to 0 and kx plus 10y equal to 0 has non-zero solutions. సో ఇక్కడ మనకి 2 pair of linear equations అనేవి ఇచ్చారు, అదే has no zero solutions. సో ఇచ్చిన 2 pair of linear equationsని తీసుకుని మనం a1/a2 ఈక్వల్ టు b1/b2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే 3/k ఈక్వల్ టు 5/10 అంటే 3/k ఈక్వల్ టు 1/2. సో k ఈక్వల్ టు 6. మరి ఆప్షన్స్లో 6 ఎక్కడుందో చూడండి, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద 2 లైన్స్ 2x ప్లస్ 3y ఈక్వల్ టు 7, 8x ప్లస్ 12y ఆర్ డాష్ లైన్స్. ఇక్కడ మనకి ఇచ్చిన 2 లైన్స్ అనేవి ఏ లైన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన లైన్స్ నుంచి a1/a2 2/8 దట్ మీన్స్ 1/4, b1/b2 3/12 అంటే అగైన్ 1/4, c1/c2 అంటే -7/-3 ఇట్ 7/3. సో a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ కండిషన్ ఎప్పుడు వస్తుంది, ఇచ్చిన లైన్ ప్యారలల్ లైన్స్ అయితే ఈ కండిషన్ వస్తుంది. సో ఆప్షన్ బి ప్యారలల్ లైన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఫ్రేమ్ ద 2 లీనియర్ ఈక్వేషన్స్
మనం ఈ కండిషన్కి 2 లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. 5 pencils and 7 pens టుగెదర్ కాస్ట్ ఈజ్ 50 rupees. wherever 7 pencils and 5 pens together cost is 43. మనం ఆల్రెడీ 10th క్లాస్లో చాలా బాగా చేసిన సమ్ ఇది. ఎన్నిసార్లు చేసాం కూడా తెలియదు అంటారా? చూడండి ఒకసారి. లెట్ ద కాస్ట్ ఆఫ్ పెన్సిల్స్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ లెట్ ద కాస్ట్ ఆఫ్ పెన్స్ ఈక్వల్ టు వై. సో ఫస్ట్ వన్ ఏమన్నాడు? 5 pencils and 7 pens అన్నాడు కాబట్టి 5x + 7y = 50. అండ్ అలాగే సెకండ్ వన్ ఏమంటున్నాడు? 7 pencils and 5 pens. సో ఇట్స్ 7x + 5y = 43. సో ఆప్షన్స్లో ఎక్కడున్నాయి చూడండి ఇవి. 5x + 7y = 50, 7x + 5y = 43. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ax + by - c = 0 అండ్ dx + ey + 6 = 0 ఆర్ ఇన్కన్సిస్టెంట్, అయితే మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్వశ్చన్ 2 lines ఇచ్చారు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి. ఆ 2 lines ఇన్కన్సిస్టెంట్ అని అన్నారు. అయితే మనం ఏమడుగుతున్నాడు? సి వాల్యూ అడుగుతున్నాడు. ఓకేనా? ఇప్పుడు నేను a/d ≠ b/e ≠ c/6 చేయడానికి ఎక్కడైనా నాకు నెంబర్ ఉందా? స్కోప్ ఉందా? నెంబర్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. వి కాంట్ సే, మనం చెప్పలేము. ఎందుకంటే మనకి ఇక్కడ ఏకి డీకి నెంబర్లు ఇచ్చుంటే ఎక్స్ కోఎఫిషియన్స్ ఆర్ వై కోఎఫిషియన్స్కి నెంబర్స్ అనేవి మెన్షన్ చేస్తుంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి. ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x + 3y = 5 అండ్ 4x - ky = 10 హ్యాస్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన 2 లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇప్పుడు కండిషన్ ఏం యూజ్ చేయాలి మనం? a1/a2 = b1/b2 = c1/c2. సో ఇట్స్ 2/4 = 3/- k = -5/-10. దట్ మీన్స్ 1/2 = 3/- k = 1/2. సో 3/- k = -6. సో k వాల్యూ ఎంత? -6. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే మా నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 3x + 5y = 3 అండ్ 6x + ky = 8 హ్యాస్ నో సొల్యూషన్స్ ఇన్ కామన్ దే k = ఇక్కడ మనకి ఇచ్చిన 2 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ అనేది లేకపోతే మనం ఇప్పుడు k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ ఎప్పుడు ఉండదు? అవి రెండు కూడా ప్యారలల్ లైన్స్ అయితే సొల్యూషన్ ఉండదు. ప్యారలల్ లైన్స్కి కండిషన్ ఏంటి? a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. సో ఇచ్చిన లైన్స్ నుంచి a1/a2 b1/b2 c1/c2 వాల్యూస్ తీసుకుందాం. 3/6 = 5/k ఈజ్ నాట్ ఈక్వల్ టు -3/-8. ఇప్పుడు మనం 3/6 అంటే 1/2. సో 5/k = 1/2, k = 10. ఆప్షన్స్లో ఎక్కడుంది చూడండి. ఆప్షన్ సి k = 10 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇదే క్వశ్చన్ని మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇలా నాట్ ఈక్వల్ టుస్తో ఇచ్చుంటే కనుక దీంతో కంపేర్ చేస్తాం. 5/k ఈజ్ నాట్ ఈక్వల్ టు 3/8. సో దట్ మీన్స్ k ఈజ్ నాట్ ఈక్వల్ టు 8/15. ఓకేనా? k ఈజ్ నాట్ ఈక్వల్ టు 8/15. ఎందుకంటే మన ఆప్షన్స్ని బట్టి మన కంపారిజన్ అనేది చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ చూడండి. ఇఫ్ 4x - 3y + 7 = 0 అండ్ 8x + ky + 3 = 0 హ్యాస్ వన్ సొల్యూషన్ దెన్ k = ఎగ్జాక్ట్గా వన్ సొల్యూషనే ఉందంటే ఏంటి? ఆ లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషన్ ఏంటి? a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అంటే 4/8 ఈజ్ నాట్ ఈక్వల్ టు -3/k. 4/8 ఈజ్ నాట్ ఈక్వల్ టు -3/k అంటే 1/2. 1/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు -3/k. దట్ మీన్స్ k నాట్ ఈక్వల్ టు -6. ఆప్షన్స్లో ఎక్కడుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ చూడండి. x + y = 10 దెన్ y = x + y = 10 అంటే y ఏమవుతుంది? x ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్. సో 10 - x. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ 3x + 2y + 8 = 0 అండ్ 2x + y + 4 = 0. సో ఇప్పుడు మనం ఎలిమినేషన్ మెథడ్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది కూడా కాకుండా ఆల్రెడీ మనం ఈ 2 అనేవి నేర్చుకున్నాం కదా. థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ని మన దగ్గర ఉన్న ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుని ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో 3x + 2y + 8 = 0. సో నేను ఆప్షన్ డిని చూస్ చేసుకున్నట్టయితే
0, -4. So it's -8 + 8, 0. So equation 1కి సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 2 × 0 -4 + 4, 2కి కూడా సాటిస్ఫై అయింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఎ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 10/3, దెన్ ద నెంబర్ ఈజ్ సమ్ ఆఫ్ ద నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్. మనకి ఏమి ఇచ్చారు? ఇప్పుడు ఒక నెంబర్ ఉంది, అది దాని రెసిప్రోకల్ని యాడ్ చేస్తే 10/3కి ఈక్వల్ అవుతుంది. అంటే లెట్ ద నెంబర్ నేను x తీసుకుంటే రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/x. సో x + 1/x = 10/3. సో ఇట్స్ x² + 1/x = 10/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 3 × x² + 1 = 10 × x. సో 3x² + 3 = 10x. 10xని కూడా మనం RHSకి నుంచి LHSకి చేంజ్ చేసుకుందాం. 3x² - 10x + 3 = 0. సో ఇప్పుడు మనం దీనికి జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. -9 - 1. సో ఇట్స్ +9. అండ్ అలాగే -9 + -1 = -10. 3x² - 9x - x + 3 = 0. 3xని కామన్ తీసుకుంటే 3x × x - 3 -1 అని కామన్ తీస్తే x - 3. x - 3 × 3x - 1. సో x = 3 or 1/3. మరి ఆప్షన్స్లో ఏది ఉందో చూడండి, 3. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీ ఎవరికైనా ఈ హ్యాండ్ రిటన్ నోట్స్లు కానీ పీడిఎఫ్లు ఏమైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ అలాగే ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.